హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఆమె జీవితం 4వ భాగము. రచన అభిమన్యు గారు. ఇక కథలోకి వెళితే, బీబీ ఆర్ట్స్ వారి చిత్రం రిలీజ్ చేస్తున్నామని అన్ని పత్రికలకి ప్రకటనలు ఇచ్చేశారు. ఆ చిత్రానికి పేరు ఆమె జీవితం అని పెట్టారు. ఈ చిత్రానికి కామెడీ సీన్స్ రాసిన రవీంద్రను మరో సంస్థ వారు పిలిచారు. వారు తీస్తున్న సినిమాకు కొన్ని సీన్స్ రాసి ఇవ్వమని. రవీంద్ర సంతోషంగా ఒప్పుకున్నాడు. సంధ్య ఆనందానికి అంతులేదు. అలా అంచెలంచెలుగా రవీంద్రకు అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉంది. సుభద్ర, సంధ్య వైజాగ్ వచ్చేశారు. పెద్ద పెద్ద పోస్టర్లు, కటౌటులు నగరంలో వెలిశాయి. కాలేజీకి వెళ్ళినప్పుడు లేదా షాపింగ్కి వెళ్ళినప్పుడు సినిమా పోస్టర్లు, కటౌటులు చూసి వీళ్ళు ఎవరో కానీ ఎంత అదృష్టవంతులు, ఊరూరా వీరి ఫోటోలు ప్రదర్శిస్తున్నారు అని సంధ్య అనుకునేది. ఇప్పుడు ఆ స్థానంలో తను ఉండేసరికి ఆశ్చర్యపోయింది. కలలో కూడా ఊహించని వాస్తవం. సినిమా రిలీజ్ రోజున చాలా టెన్షన్లో ఉన్నారు భూషణం, సత్యానందం. ఈ సినిమాను కొనటానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఆర్ట్స్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు చూసే రోజులు పోయాయి. నేడు అంతా కంప్యూటర్ యుగం. ఈ నృత్యాలు, ఈ పాటలు తీరిగ్గా వినే ఓపిక ఎవ్వరికీ లేదు అని ఇంకా ఏవేవో కారణాలు చెప్పి ఎవరూ కొనలేదు. వాళ్ళు అలా అనేసరికి సత్యానందం గుండెల్లో రాయిపడింది. ఈ డైరెక్టర్ ఎవరో ప్రేక్షకులకి తెలియదు. ఇతని మీద ఆశలు పెట్టుకుని మేము కోట్లాది రూపాయలతో రిస్క్ చేయలేమని బయ్యర్లు అంటుండే భయం పట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదైనా చేయటానికైనా డబ్బు కావాలి. ఆ డబ్బు అతని దగ్గర లేదు. ఏదో తలలో కొద్ది తెలివితేటలు తప్ప. ఆ పిక్చర్ రిలీజ్ అయ్యి హిట్ అయితేనే తనకు ఈ ఫీల్డ్లో లైఫ్ ఉంది. మొదట్లో హీరో హీరోయిన్ల బట్టి, డైరెక్టర్లను బట్టి సినిమాలు అమ్ముడుపోయేవి. ఇప్పుడు పోతున్నాయి. అలా అమ్ముడుకుపోక మిగిలిన సినిమాలు నిర్మాతే ధైర్యం చేసి అప్పో చేసి ఆస్తులు అమ్మి లేదా తాకట్టు పెట్టి రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత భార్యాబిడ్డల అదృష్టం బాగుంటే 4 డబ్బులు వస్తున్నాయి. లేదంటే నిర్మాత నెత్తి మీదకి తెల్లటి గుడ్డ వస్తుంది. భూషణం ధైర్యం చేసి ఆమె జీవితం రిలీజ్ చేశాడు. విశాఖపట్నం చిత్రాలయ థియేటర్లో ఆమె జీవితం ఫస్ట్ షోకి వెళ్లారు సీతారామయ్య, సుభద్ర, సంధ్య, ప్రసాద్. సంధ్యను గుర్తుపట్టి కొంతమంది ఆమె చుట్టూరా మూగారు. చాలా బాగుంది, మీరు బాగా చేశారు అని అంటుంటే సంధ్య సంతోషపడిపోయింది. సీతారామయ్య సినిమా అంతా చూశారు. నిజానికి ఆయన ఏ సినిమాలు చూడరు. మరి తన కూతురు నటించిన సినిమా అయినా చూడకపోతే ఎలా? ఆ సినిమా చూస్తున్నంతసేపు అందులో నటించింది తన కూతురు సుబ్బలక్ష్మియేనా అని ఆశ్చర్యపోయారు. ఎంతో అనుభవం ఉన్న నటిలా ఎంత బాగా చేసింది అని అనుకోకుండా ఉండలేకపోయారు. సినిమాలో సంధ్య చేసిన నృత్యాలు, పాటలు అందరినీ ఆకర్షించాయి, అలరించాయి. కామెడీ సీన్లు బాగా పండాయి. అందులోని డైలాగులకు ప్రేక్షకులు నవ్వలేకుండా ఉండలేకపోయారు. ఎంత బాగా రాశాడు అని రవీంద్రను మెచ్చుకుంది సంధ్య. సీతారామయ్యకు సినిమా అంతా బాగా నచ్చింది. కానీ వానపాట ఆయనకు నచ్చలేదు. ఆయనకే కాదు, ఆ వయసు వాళ్ళెవరికీ నచ్చలేదు. కథాపరంగా చూస్తే వానపాట అనవసరం. కానీ వ్యాపార దృష్టితో చూస్తే అటువంటి పాటలు చాలా అవసరం. ప్రేక్షకుల నాడి తెలుసుకుని అన్ని వయసుల వారు చూసే విధంగా సినిమాలు తీయటం అనేది ఒక యజ్ఞం లాంటిది. అలాంటి వారు ఏ కొద్దిమందో ఉన్నారు. వారు తీసిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సినిమా బాగుందిరా, ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా బాగా చేసింది. గతంలో ఎల్ విజయలక్ష్మి ఎంత బాగా నాట్యం చేసేదో ఇప్పుడు ఈ అమ్మాయి అంత బాగా చేసింది. ఎంత అందంగా ఉందిరా, అబ్బా వానపాటలు తెగ చూపించిందిరా. ఆ డైరెక్టర్ ఎవరో కానీ హీరోయిన్ని భలే చూపించాడు. సినిమా చూసిన వాళ్ళు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకున్నారు. ఈ సినిమా చూశాక తండ్రి ఎలాగూ తిడతాడని సంధ్య ఊహించింది. అలాగే జరిగింది. సినిమా చూసి ఇంటికి వచ్చాక సీతారామయ్య అందరి మీద మండిపడ్డాడు. ముఖ్యంగా భార్య మీద. నీకు బుద్ధి ఉందా? పెళ్లి కావలసిన పిల్లతో అలాంటి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకుంటావా? నువ్వసలు తల్లివేనా? ఇలాంటిదేదో ఉంటాయని నేనే వద్దన్నాను. నాకేదో మాయమాటలు చెప్పి వెళ్ళారు. అయినా తప్పు నాది. సుబ్బులు, నీ తెలివి ఏమైంది? నాకు ఏం చెప్పి బయలుదేరావు? అంత అసభ్యంగా దుస్తులు వేసుకుని గెంతటం. చచా, అవి దుస్తులా?
మానాన్ని కాపాడుకోవటానికి బెచ్చగెత్తె చుట్టుకున్న గుడ్డ పీలికలా ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా అటువంటి బట్టలు వేసుకున్నావా? కనీసం ఇంట్లోనైనా వేసుకున్నావా? లేదు. ఆ సినిమాలో నిన్ను ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది చూసి ఉంటారు. ఆ దుస్తుల్లో నిన్ను చూసి ఎవరైనా హర్షిస్తారా? నీ చిన్నతనంలో నువ్వు బాగా చిన్నగా ఉండే రోజుల్లో నీకు స్నానం చేయించి బట్టలు తొడిగి స్కూల్కి తీసుకువెళ్ళేవాడిని. నువ్వు ఎప్పుడైనా ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇంట్లో తిరిగితే మీ అమ్మను కసిరేవాణ్ణి. దానికి గౌన అన్న వేవే అని. తర్వాత కాలంతో పాటు నువ్వు ఎదుగుతున్నావు. ఈడొచ్చిన ఆడపిల్ల తండ్రి దగ్గర, సోదరుల దగ్గర ఇంతకు ముందులా చనువుగా మెరగలేదు, రాసుకు పూసుకు తిరగలేదు. ఈ అవస్థ ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకి కూడా. అందుకే ఆ వయసులో ఆడపిల్లలు తల్లికి చేరువుగా ఉంటారు. స్త్రీని నగ్నంగా చూసే అధికారం ఒక్క భర్తకే ఉంది. వయసులో ఉన్న ఆడపిల్ల తండ్రికి తల్లి వంటిది. ఇంతవరకు నీలో నా తల్లిని చూసుకునేవాణ్ణి. కానీ ఈరోజు ఆ సినిమాలో నిన్ను చూసి నా తల్లికి నేను ద్రోహం చేశానని కుమిలిపోతున్నాను. సీతారామయ్య గొంతు బాధతో బొంగురిపోయింది. ఆయన కన్నులు చెమ్మగిల్లాయి. ఆయన బాధ చూసి సుభద్ర, సంధ్య, ప్రసాద్ చలించిపోయారు. ముఖ్యంగా సంధ్య. సంధ్యకు చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర కన్నా తండ్రి దగ్గరే చేరిక ఎక్కువ. తండ్రియే తనకు విద్యాబుద్ధులు నేర్పించేవాడు. ఎప్పుడూ శాంతి, సహనం గురించి మాట్లాడే తండ్రి కోపాన్ని చూడలేదు. ఆడపిల్లకు చదువును మించిన ఆభరణం ఏదీ లేదని తనను బాగా చదువుకోమనేవారు. అంతేకాకుండా నా తల్లి ఈ రూపంతో నా ఇంట పుట్టింది అని సీతారామయ్య సంధ్యను చూసి మురిసిపోయేవారు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలనే ఆలోచనలో ఉన్న ఆ తండ్రి తన కూతురికి పెళ్లి కాకుండానే శోభనం జరిగిందని తెలిస్తే గుండె ఆగి చచ్చిపోతాడేమో. ఇంట్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సీతారామయ్య ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆయన చాలా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా కూతురి విషయంలో భయంగా ఉంది. ఆమెకు తొందరగా వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో భవానీ శంకర్ ఊడిపడ్డాడు. నిర్మాత భూషణం గారు సంధ్యని పెట్టి మరో చిత్రం తీయాలని ప్లాన్లో ఉన్నారు. దానికి డైరెక్టర్ సత్యానందం. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. 2-3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. దానికి సంధ్య రావాలి. ఆ రోజు ముహూర్తపు షాట్స్ ఆమె మీద తీస్తారు. ఈ విషయం మీతో చెప్పి సంధ్యను తీసుకురమ్మని భూషణం గారు నన్ను పంపించారు అని తను వచ్చిన పని చెప్పాడు భవానీ శంకర్. అగ్గి మీద గుగ్గిలంలా భవానీ శంకర్ మాటలు విని సీతారామయ్య కోపం తారాస్థాయికి చేరింది. నా కూతురు ఇక నుంచి సినిమాలో నటించదు అన్నారు సీతారామయ్య. అదేంటి సార్, ఇప్పుడు మీ అమ్మాయికి ఎంతో పేరు వచ్చింది. ఆమె నటించిన చిత్రం బ్రహ్మాండంగా ఆడుతుంది. మొదటి సినిమా ఇలా రిలీజ్ అవ్వటం ఏమిటి? ఆమెకి ఇలా ఆఫర్లు రావటం ఏమిటి? లక్కీ అన్నాడు భవానీ శంకర్. ఏది ఏమైనా నా కూతురు నటించదు. అలా అనకండి సార్. సంధ్య గారికి మంచి భవిష్యత్తు ఉంది. ఆమె ఎప్పటికైనా నంబర్ 1 అవుతుంది. మాకు ఆ నంబర్లు వద్దు. ఇక మీరు దయచేయండి. భవానీ శంకర్ నవ్వి, మీరు అలా నిర్మోహమాటంగా మాట్లాడకండి, కాస్త ఆలోచించండి అన్నాడు. ఏయ్, ఏంటయ్యా మాట్లాడుతున్నావు? వెళ్ళు, ఎక్కడి నుంచి వెళ్ళు చిరాగ్గా అన్నాడు ఆయన. నేను వెళ్ళటానికి రాలేదు సార్, మీ అమ్మాయిని తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు భవానీ శంకర్. ఏమిటి నీ ధైర్యం? ధైర్యం కాదు సార్, అగ్రిమెంట్. అగ్రిమెంటా? ఆశ్చర్యపోయారు సీతారామయ్య. అవును, నిదానంగా అన్నాడు భవానీ శంకర్. మీ అమ్మాయి మా చిత్రంలో నటించేందుకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం. దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాం. సీతారామయ్య కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లుగా ఉంది. ఎవరు పెట్టారు సంతకం? మీ భార్య సుభద్ర గారు. భవానీ శంకర్ చెంప చెల్లుమంది. ఎంత ధైర్యం రా నీకు అని. సుభద్ర అని పెద్దగా పిలిచాడు. వీరి సంభాషణ అంతా వింటున్న సుభద్ర లోపలికి గదిలోకి వచ్చింది. అవునండి, ఆ అగ్రిమెంట్ మీద నేను సంతకం చేశాను శాంతంగా అంది సుభద్ర. ఆయన ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడటానికి లేదు. అందుకే అలా కుర్చీలో కూర్చుండిపోయారు. సంసారం అనే రథం సాఫీగా సాగాలంటే భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన కొరబడిన నాడు ఆ రథం తిరగబడిపోవటం ఖాయం. తర్వాత పిల్లల భవిష్యత్ శూన్యం. సంధ్య విషయంలో తప్పుగా ఆలోచించింది తల్లి సుభద్ర. ఏవేవో ఊహలతో ఆకాశానికి నిచ్చెనలు వేసింది. కూతురిని సినిమాల్లో చేర్పించింది.
ఆ రంగుల ప్రపంచం చూసి పెద్ద స్టార్ చేయాలనుకుంది. అయితే ఆమె అభిమతం భర్తకు నచ్చలేదు. నచ్చ చెప్పాలని ప్రయత్నించిన ఫలితం శూన్యం. అందుకే ఆమె అటువంటి నిర్ణయం తీసుకుంది. మంచో చెడో ఆ రాత్రికి సంధ్యను తీసుకుని వెళ్ళిపోదామనే నిర్ణయానికి సుభద్ర వచ్చింది. మర్నాడు ఉదయం సీతారామయ్య నిద్ర లేచేసరికి అతనికి ముందుగా కూతురు రాసిన ఉత్తరం కనిపించింది. నాన్నగారికి, మీ కూతురు సుబ్బలక్ష్మి నమస్కారములు. పిల్లల భవిష్యత్తు గురించి కలలు కనేది తల్లిదండ్రులు. అందుకు కృషి చేసింది తల్లిదండ్రులే. నా విషయంలో మీరు అమ్మ ఒక అవగాహనకి రాలేకపోయారు. దగ్గర 25 సంవత్సరాలు సంసారం చేశాక ఏ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరిద్దరూ కలలు కన్నారో ఆ పరిస్థితి వచ్చేసరికి మీకు మనస్పర్ధలు వచ్చాయి. అమ్మ మాట మీరు మన్నించినా అమ్మ మిమ్మల్ని గౌరవించలేదు. నన్నొక పెద్ద తారను చేయాలనే ఆశతో ఆశయంతో నన్ను తీసుకుపోతుంది. చిన్నప్పుడు నడక నేర్వటం కోసం తప్పటడుగులు వేసేదాన్ని. ఇప్పుడు నడక నేర్చాక తప్పటడుగులు వేస్తున్నాను. నన్ను క్షమించండి. ఇట్లు మీ కూతురు సుబ్బలక్ష్మి. నాన్నగారు, అమ్మ చెల్లెలు కనిపించటం లేదు అంటూ ప్రసాద్ వచ్చాడు. ఇంక వాళ్ళు కనిపించరురా అని ఆ కాగితం ప్రసాద్కిచ్చాడు సీతారామయ్య.